చూస్తున్నాం. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు ఈడీ లేఖ రాసింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు ఈడీ లేఖ రాసింది. ఇక లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరి తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి చర్యలు మాటేమిటి? గొర్రెల స్కామ్ కేసులో 700 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా ఏసీబీ 4 నెలల దర్యాప్తులో గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మనీ లాండరింగ్కి సంబంధించి చట్టం కింద విచారించబోతుంది. గొర్రెల స్కీమ్కి సంబంధించి మొత్తం ఎన్ని కోట్ల నిధులు విడుదల చేశారు గవర్నమెంట్, ఎక్కడెక్కడ నిధులని మళ్లించారు, ఏ బ్యాంకు ఖాతాలోకి నిధులని వేశారు, గొర్రెలు కాపలాదారుల నుంచి ఎన్ని నిధులు సేకరించారు, ఆ వివరాలన్నిటితో కూడిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ కార్యాలయం నిన్న ఏసీబీ అధికారులతో పాటు ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులని కోరడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది వరకు అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కాంట్రాక్టర్లు అయినటువంటి 2 కూడా దుబాయ్ పారిపోయారు కాబట్టి వారిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారు ఇండియాకి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి ఏసీబీ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో రాజకీయ నాయకుల పాత్ర కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్టు తెలిసింది. ఎందుకంటే ఆయన ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా కీలకమైన ఫైల్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తూ పశుసంవర్ధక శాఖ నుంచి తరలిస్తూ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. కాబట్టి భారీ అవినీతి జరిగింది. ఈ నిధులన్నీ ఎక్కడికి మళ్ళీ ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఇందులో ఉన్న పెద్ద తలకాయలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో దఫాలుగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులన్నిటిని కూడా కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా ఎవరి వాటా వారు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పశుసంవర్ధక శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అవినీతి అధికారుల లిస్ట్ అంతా కూడా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ద్వారా అందించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఎవరైతే అరెస్ట్ అయిన గొర్రెల పెంపకం సంబంధించిన డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రామచంద్ర నాయక్, అదేవిధంగా కళ్యాణ్ కుమార్ని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈడీ కూడా ఇప్పుడు దర్యాప్తు చేయబోతుంది. ఈడీ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది కూడా ఆసక్తిగా నెలకొంది. జిల్లాల వారీగా వారికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2015 నుంచి స్కీమ్ ప్రారంభమైంది కాబట్టి ఎప్పటి నుండి ఈ నిధులు విడుదలయ్యాయి, జిల్లాల వారీగా ఎవరెవరికి ఎన్ని నిధులు కేటాయించారు, ఆ ఏడీ స్థాయి అధికారులను, ఎందుకంటే మొదట కింది లెవెల్లో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్లుకి ఈ స్కీమ్కి సంబంధించి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు అవినీతి చేస్తున్నారని గత ప్రభుత్వం దృష్టికే వచ్చినప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా జేడీ స్థాయి అధికారులని నియమించి వారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఎవరైతే గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపించే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్తే వారు థర్డ్ పార్టీ అయినటువంటి కాంట్రాక్టర్లని ఈ స్కీమ్లోకి ఎంటర్ చేసి ఇటు లోలోనా కంపెనీకి చెందిన మోయినుద్దీన్ ఆయన కొడుకు ఇక్రమ్ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున, అంటే దాదాపు 2,10,00,000 రూపాయలు చెల్లించాల్సిన నగదంతా కూడా వారి బినామీ ఖాతాలోకి మళ్లించారు. కానీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీకి 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు 700 కోట్ల రూపాయలు అంటే తెలంగాణలో పెద్ద స్కామ్ ఇది. దీనికి సంబంధించి 6,000 కోట్ల నిధుల్లోనే 700 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించాయంటే ఇవన్నీ ఎక్కడికి మళ్లించారు? నగదు రూపంలో బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుంటారు కాబట్టి వాటిని అన్ని ఇక్కడ ఆస్తి రూపంలో దాచిపెట్టుకున్నారా? దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఇప్పుడు ఈడీ చేయబోతుంది. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసులో ఉన్న మరికొంతమందికి ఆందోళన కలిగే విషయం. ఎందుకంటే వారి పాత్ర ఇప్పటివరకు బయటికి రాలేదు. అధికారుల పాత్రనే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రాజకీయ నాయకులు
ఇక్కడ బ్రోకర్లు కాంట్రాక్టర్లు లోలోన కంపెనీ కాదు మరికొన్ని కంపెనీలు కూడా గొర్రెల స్కీమ్లో ఎంటర్ అయ్యి దళారుల వ్యవస్థని ప్రోత్సహించిన అధికారులు దీనికి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఒక్కొక్క స్థాయి నుంచి వాళ్ళ స్థాయి తగ్గట్టు లంచాలు తీసుకొని లబ్ధిదారులకి చేకూరకుండా ప్రభుత్వ నిధులన్నీ కూడా కొట్టేసినట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ కింద కూడా ఈడీ విచారించబోతుంది. ఈడీ దర్యాప్తుకి ఇప్పటివరకు జరిగినట్టు రిపోర్టు కూడా ఏసీబీ అందించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులను కూడా ఆదేశించింది. మొత్తం పశుసంవర్ధక శాఖలో గొర్రెలకు సంబంధించిన స్కీమ్కి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన నిధులు ఎక్కడెక్కడ ఈ ఖర్చు పెట్టారు, ఆ గొర్రె కాపల నుంచి సేకరించిన నిధులు, వీటన్నిటికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు లేఖ ద్వారా కోరడం జరిగింది. ఇక పశుసంవర్ధక శాఖ లండన్ నుంచి వచ్చిన లెటర్ ద్వారా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. దీంట్లో పాత్ర ఉన్నది ఎవరు, ఈ నిధులన్నీ ఎక్కడికి మళ్లించారు, దీంట్లో ముఖ్యంగా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన పాత్రనే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన కనుసన్నాల్లోనే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది పశుసంవర్ధక శాఖలోకి తీసుకొచ్చారు. లేదంటే ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశమే లేదని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మొత్తం లోతైన దర్యాప్తు ఈ ఏసీబీ చేస్తుండగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో ఎవరి పాత్ర బయటకు వస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే సురేష్ ఒక విషయం చెప్పండి. సురేష్ ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు చాలా ఆధారాలు సేకరించినట్టుగా చెప్తున్నారు కదా, మరి ఇంకాస్త ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను బట్టి అరెస్టులు ఏమైనా ఉన్నాయా మరికొన్ని? ఖచ్చితంగా మరో వారం 10 రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఎవరైతే ప్రధాన నిందితులైనటువంటి రామచందర్ నాయక్, కళ్యాణ్ని 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ వాళ్ళు విచారణకు సహకరించకుండా మా ఒక్కరి పాత్ర లేదు, అనేక మంది పాత్ర దీంట్లో ఉంది అని చెప్పేసి కూడా నోరు విప్పకుండా వాళ్ళు ఏసీబీ విచారణకు సహకరించలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఇంకా మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏసీబీ 4 నెలల నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతిని అంతా కూడా ఈ 4 నెలల విచారణలోనే 700 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి గుర్తించింది. దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రివ్యూ చేస్తున్నారు, ఎవరెవరికి ఎన్ని నిధులు మళ్లించారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గొర్రెలు ఒక యూనిట్ కొనుగోలు చేస్తే రీసైకిల్ సిస్టమ్ అంటే ఒక యూనిట్ని 10 మందికి ఇచ్చినట్టుగా చూపించారు. ఇంకా గొర్రెల తరలింపు రవాణా వ్యవస్థలో కూడా వెహికల్ నెంబర్స్ని మెన్షన్ చేశారు. కానీ ఆ విచారణలో అవి 2 వీలర్ వెహికల్ల పైన 40 గొర్రెలు 50 గొర్రెలు తరలించినట్టు రికార్డ్స్లో చూపించిన స్లిప్లను కూడా ఏసీబీ గుర్తించింది. మొత్తం అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారు. దీనిపై మానిటరింగ్ లేదు. ఎందుకంటే డైరెక్టర్ స్థాయి అధికారే అవినీతిమయం అయ్యాడు కాబట్టి కింది స్థాయి అధికారులందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు, కాంట్రాక్టర్లకు సహకరించారు. కాంట్రాక్టర్లకి ఎవరైతే సహకరించారో వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసి వారిని ఇబ్బందులకు గురి చేశారని గతంలోనే ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. కాబట్టి పూర్తిగా ఏసీబీ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే చాలా సమాచారాన్ని పశుసంవర్ధక శాఖ నుంచి తీసుకోవడం జరిగింది. కీలకమైన ఫైల్స్ ను కూడా వారు ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే 700 కోట్ల రూపాయల ఇంత పెద్ద స్థాయిలో స్కామ్ జరిగినప్పుడు కేవలం అధికారుల వరకే అరెస్టులు పరిమితం చేస్తారా, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి అధికారుల పాత్రపైనే అరెస్టు ఉంది కాబట్టి ఆధారాలు దొరికినాయి, వారిని అరెస్ట్ చేసినామని చెప్పేసి ఏసీబీ చెప్తుంది. కానీ దీని వెనుకాల అప్పటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఎందుకంటే ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నాడు, పూర్తి బాధ్యత ఆయన కనుసన్నల్లోనే, ఆయన సంతకం లేని ఇన్ని నిధులు విడుదల కావు. అంటే 2017లో ప్రారంభమైన ఈ స్కీము మొత్తం 6,000 కోట్ల రూపాయల నిధులను ఈ స్కీమ్కి విడుదల చేసింది గత ప్రభుత్వం. అంటే మంత్రికి కనుసన్నాల్లోనే ఈ స్కామ్ జరుగుతున్నా పట్టించుకోలేదా అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఆయన పాత్ర పైన ఆధారాలు దొరికిన తర్వాత ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యవస్థని మంత్రి ద్వారానే ఈ పశుసంవర్ధక శాఖలోకి తీసుకొచ్చారంట. అని ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో కింది స్థాయి నుంచి అధికారులు ఉన్నారు, వెటర్నరీ డాక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, వీళ్ళంతా వ్యవస్థ ఉంది. వాళ్ళే
చూడాల్సిన ఈ గొర్రెల స్కీమ్ని కాంట్రాక్టర్లను ఎందుకు ఎంటర్ చేయాల్సి వచ్చింది, కాంట్రాక్టర్లని ఎవరు ఎంటర్ చేశారు, వారికి సంబంధం లేకున్నా వారిని ఎంటర్ చేసి వారికి లబ్ధి చేకూరే విధంగా వారి ద్వారా ఈ లంచాలన్నీ తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి మరికొంతమంది కాంట్రాక్టర్ల పాత్ర బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు రాజకీయ నాయకుల పాత్ర పైన, ఎందుకంటే లోలోనా కంపెనీ డైరెక్టర్ అయినటువంటి మోయినుద్దీన్ కూడా ఈ పశుసంవర్ధక శాఖ అధికారులని తనకు సహకరించకుంటే మీపై అవినీతి నిరోధక చట్టం అధికారులను ఉపయోగించి మిమ్మల్ని జైలుకు పంపిస్తా అని చెప్పేసి బెదిరింపులకు దిగిండని చెప్పేసి అతను బెదిరించిన ఆడియో క్లిప్లను కూడా ఉద్యోగులు కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైనే ఏసీబీ లోతైన దర్యాప్తు చేయడంతోనే ఈ 700 స్కామ్ బయటపడింది. ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలోనే 700 కోట్లు, కానీ మిగతాది కూడా ఇంకా జరిగే అవకాశం ఉంది. ఈ స్కామ్లో అవినీతి అని చెప్పేసి ఏసీబీ అనుమానిస్తుంది. ఇప్పటికే ఎవరైతే రైతులు ఉన్నారో లబ్ధిదారులు కావచ్చు, ఇటు గొర్రెలు అమ్మిన రైతులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక రైతు పేరు మీద కొనుగోలు చేసి 10 మంది రైతులకు ఆ యూనిట్ పంచినట్టుగా రికార్డులలో చూయించారు. ఈ రికార్డులలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నా మంత్రి ఎందుకు స్పందించలేదు, ఆ సంబంధించిన అధికారులు పై అధికారులు ఎందుకు స్పందించలేదు అనే దానిపైనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా విచారించే అవకాశం కనబడుతుంది. ఈడీ ఎందుకంటే 700 కోట్ల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కాబట్టి ఆటోమేటిక్గా ఈడీ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతుంది. దీంట్లో రాజకీయ నాయకులు, అధికారులు అందరి పాత్ర ఉంటే మళ్ళీ ఈడీ వారిని కూడా కస్టడీకి తీసుకొని విచారించబోతుంది. ఇవి నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. 700 కోట్ల రూపాయల నిధులని ఏ రూపంలో వాళ్ళు తీసుకున్నారు, ఎక్కడికి తరలించారు, ఆస్తులు కొనుగోలు చేశారా, ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టారనే దానిపైన ఏసీబీ లోతైన దర్యాప్తు చేస్తుంది. ఇక ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి వారి పాత్ర పైన కూడా ఇటు ఏసీబీ ఫోకస్ చేయబోతుంది. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత విచారణ స్లో అయినప్పటికీ ఇప్పుడు దూకుడు పెంచింది. ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఏసీబీ కూడా దర్యాప్తులో వేగం పెంచింది. అది పూర్తిగా 4 నెలల నుంచి దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లతో పాటు కొంతమంది అధికారులను కూడా పిలిచి విచారిస్తున్నారు. వారి పాత్ర ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తాం, రాజకీయ నాయకుల పాత్ర ఉంటే రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండేదని చెప్పేసి కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సురేష్.